హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. మహిళలకు చంద్రబాబు శుభవార్త అయితే తెలిపడం జరిగింది. జూలై 1 నుంచి కూడా ఇవంతా అమలు అవుతుంది. మరి పూర్తి వివరాలు తెలుసుకుందాము. సో మహిళలకు సంబంధించి ఆ శుభవార్త ఏంటి అనేది. సో మీరైతే వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికైతే వచ్చేద్దాం. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది అందరికీ మనకు తెలిసిందే. అయితే ఈ పథకం అక్కడ బాగా సక్సెస్ అవడంతో తెలంగాణలో రాష్ట్రంలో కూడా దీనిని అమలు చేశారండి కాంగ్రెస్ వారు. అయితే ఇక్కడ కూడా గ్రాండ్ సక్సెస్ అనుకున్న ఈ పథకాన్ని గమనించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దీనిని మహిళలకు ఉచిత బస్సు అని అయితే అన్నారు. సూపర్ 6లో భాగంగా దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా విజయాన్ని కూడా ఈ మేరకైనా అందుకున్నారు. కావున ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి జూన్ 12న అధికారంలోకి రావడం జరిగింది. అంటే కూటమి అధికారం సాధించి 2 వారాలు కూడా పూర్తి కాలేదు. కానీ ఈ తక్కువ సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక అమలుపై దృష్టి సాధించింది. దీనిలో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని జూలై 1 నుంచే అమలు చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేసినప్పుడు కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందండి. ఏపీ ఈ విధంగా దీంతో ఈ సమస్యలు రాకుండా అంటే ముందుగానే పరిశీలించిన సమస్యలన్నింటినీ ముందుగానే దృష్టిలో ఉంచుకొని దృష్టి సారించి వాటిపైన రవాణా శాఖ మంత్రి మండిపల్లి ప్రసాద్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకున్నారు. సో మరి అయితే ఈ పథకం అమలు చేసిన తర్వాత ప్రధానంగా ఆటో డ్రైవర్లకు తమ గిరాకీ రావట్లేదని ఆందోళనలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున దీనికి ప్రత్యామ్నాయంగా మరో పక్కని అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. సో ఏంటంటే ఆల్టర్నేటివ్ ఈ పథకాన్ని అమలు చేసిన తర్వాత రాష్ట్రానికి దాదాపుగా 3 కోట్ల రూపాయల వరకు భారం పడుతుందండి ప్రతిరోజు కూడా. తద్వారా ప్రతి నెల 9 నుంచి 100 కోట్ల వరకు భారం పడే అవకాశం ఉన్నట్టు అంచనా వేశారు. అయితే ఈ పథకాన్ని ప్రభుత్వం త్వరగా అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో జూలై 1 నుంచి అయితే దీన్ని అమలు అయితే చేయబోతున్నారు. సో ఇదొక సూపర్ గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చండి. జూలై 1 నుంచి మహిళలకు కనుక ఉచిత బస్సు వచ్చినట్లయితే మహిళలంతా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో జస్ట్ ఆధార్ కార్డు చూపిస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం స్టేట్ అంతా కూడా ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటు అయితే కలుగుతుంది.